హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా కిచిడి ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియో మొత్తం కంప్లీట్గా ఎక్కడా కూడా స్కిప్ చేసేసుకుంటా మొత్తం చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేడి వేడి రైస్నైనా లేదనుకుంటే నార్మల్గా మిగిలిన రైస్నైనా తీసేసుకొని ఈ విధంగా గ్రీన్ చిల్లీ, టమాటో, ఆలుగడ్డ, అలాగే మనం ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం కిచిడి టైప్ అనమాట. కిచిడి చేస్తున్నాం కాబట్టి మీరు కావాలనుకుంటే ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే పల్లీలు, మినపగుండు తీసుకున్నాను. ఇది ఆయిల్ హీట్ అవుతుంది. ఈ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయితే మిడిల్లో మనం ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా సైడ్ అనుకోవాలి. ఇలా సైడ్ అనుకోవాలి. లేదనుకుంటే మీరు తీసుకున్నా పర్లేదు, కాకపోతే సైడ్ అనుకుంటే సెట్ అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు ఇందులోకి మనం పొటాటో తీసుకున్నాం కదా, ఆ పొటాటోని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ పొటాటో వచ్చేసి నేనైతే ఒకటే చిన్న సైజు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద సైజు తీసుకొని వేసేసుకోవచ్చు, కిచిడి కాబట్టి. ఇలా మనకి కలర్ మాత్రం చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు, అలాగే మినపగుండ్లు తీసుకున్నాం కదా, ఈ మినపగుండ్లు రెండింటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోవాలి. అదిగో ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు అనేది మనకి రైస్కి ఎంత పడుతుందో ఆ విధంగా చూసుకొని నేనైతే 1 స్పూన్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా స్పూన్ వేసుకొని అలాగే టమాటాలను తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ముందే టమాటాలు వేసామనుకోండి ఇవన్నీ సరిగ్గా ఫ్రై కావు, కాబట్టి ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని టోటల్గా మిక్స్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి మనకి గ్రీన్ చిల్లీకి ఎక్కువగానే పడుతుంది కాబట్టి, అలాగే రైస్లో కూడా నేను సాల్ట్ యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తగినంత సాల్ట్ని అయితే యూజ్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నా ఉంటే మనకి ఈ కిచిడికి మొత్తం పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. ఈ విధంగా వేసుకున్నాక ఒక 4 ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచేసుకొని ఈ విధంగా వేసేసుకొని అవి కూడా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఇదంతా మనకి టమాటా అనేది మొత్తం బాగా స్మాష్ అయ్యేటట్టు ఉడికితేనే మనకి కిచిడి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లేదంటే టమాటా ఉడకలేదనుకోండి మీకు అది ఉడకదు. కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికినాకనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత రైస్ని అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ వచ్చేసి మొత్తం బాగా వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలి. పసుపు అంతా మన రైస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మిక్స్ వెల్గా చాలా అంటే చాలా బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా సెట్ కాలేదండి, ఇదంతా బాగా కలిపేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. రైస్ అంతా చాలా ఓవర్ అంటే హై ఫ్లేమ్, ఓన్లీ హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా మనం హై ఫ్లేమ్ కింద ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఒక లెమన్ని కూడా ఇందులో పిండేసుకోవచ్చండి, బట్ నేనైతే లేదు కాబట్టి, బట్ కాకపోతే వేస్తే ఇంకా కాస్త టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంతే అండి, సింపుల్గా మనం కిచిడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ టు వే కిచిడి. చూడండి, చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఎవరైనా తినేసేయచ్చు. చూడండి, పొగలు వెళ్ళిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసాం కదా, ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.